హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఏ సీజన్లో జరిగినా ఎల్ క్లాసికో అనే స్థాయిలో జరుగుతుంది. ఎల్ క్లాసికో అంటాం. కానీ ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్, వీళ్ళున్న ఫామ్, వీళ్ళు టేబుల్ పాయింట్స్లో ఒకరు 9th ప్లేస్లో, ఒకరు 7th ప్లేస్లో ఉన్నారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్ అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినా, అంతగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని అనకపోయినా ఓకే, ఎవరు ముందుకెళ్తారు, ఇరు జట్లకు పూర్తి స్థాయిగా అవకాశాలు ఎవరికి లేవు. ముంబైకి అసలు ప్రతి మ్యాచ్ గెలిస్తే తప్ప వాళ్ళు క్వాలిఫైర్ అయ్యే అవకాశం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్గా అంతే ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి ఒక 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. గొప్పగా రిజల్ట్ ఏం మారిపోదు. కానీ ఏంటి పరిస్థితి, ముంబై ఇండియన్స్కి టీం అంతా చాలా పేపర్ మీద చాలా గొప్పగా కనిపిస్తున్న వాళ్ళ ఫామ్, వాళ్ళు ఆడుతున్న సిచ్యువేషన్, కండిషన్స్ ఏవి కూడా కలిసి రావట్లేదు. బుమ్రా పూర్తి స్థాయిగా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. బుమ్రా ఫామ్ లేకపోవడం అనేది ముంబై ఇండియన్స్ని చాలా చాలా ఇబ్బంది పెట్టింది. ఈ సీజన్లో బుమ్రా ఇంత స్థాయిలో ఫెయిల్యూర్ కనపరచడం అనేది ముంబై యొక్క విజయావకాశాలపైన దెబ్బ కొట్టిందని చెప్పచ్చు బౌలింగ్ పరంగా. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళకి రోహిత్ శర్మ ఆ గాయం ద్వారా తను టీంలో లేకపోవడం, డికాక్ గాయం ద్వారా తను టీంలో లేకపోవడం, లాస్ట్ మ్యాచ్లో ఓపెనర్స్ ఇద్దరు బాగా ఆడడం అయితే ఒక విషయం, పాజిటివ్ విషయం. విల్ జాక్స్ కానీ, అదేవిధంగా ర్యాల్ రికిల్టన్ కానీ. రికిల్టన్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసినా కూడా వాళ్ళు 240 వరకు ఈ పరుగులు కొట్టినా కూడా దాన్ని డిఫెండ్ చేయలేకపోయారు. అంటే వాళ్ళ బౌలింగ్ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా లాంటి టాప్ బౌలర్ని పెట్టుకొని 240 రన్స్ని కూడా వాళ్ళు డిఫెండ్ చేయలేదు అంటే వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోల్ట్ కూడా అంతగా ఫామ్లో లేడు, పరుగులిస్తూ ఉన్నాడు. బుమ్రా అవుట్ ఆఫ్ ఫామ్. అశ్విని కుమార్ నుంచి అతడు ఆడిన మొదటి మ్యాచ్లో వికెట్స్ వచ్చాయి, ఆ తర్వాత అతని నుంచి వికెట్స్ రాలేదు. ఇంకా వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఫెయిల్యూరే. వీళ్ళు సక్సెస్ ఉన్నారు అన్నికి లేదు, అందరూ ఫెయిల్యూరే కనిపిస్తున్నారు. ఇటు చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే వాళ్ళు ఒక మ్యాచ్ ఓడిపోతున్నారు, ఒక మ్యాచ్ గెలుస్తున్నారు. సిమిలర్గా వాళ్ళు కూడా 6 పాయింట్స్తో 7th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటా అని లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ చూసిన తర్వాత ఏంటా అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రుతురాజ్ గాయక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినప్పటికీ మిగతా బ్యాటర్స్ ఆ ఫెయిల్యూర్ కనబరుస్తుంది. సంజు కొన్ని మ్యాచెస్లో ఆడుతున్నాడు, కొన్ని మ్యాచెస్లో ఫెయిల్యూర్ అవుతున్నాడు. సంజు ఏ మ్యాచ్లో బాగా ఆడాడో ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కి విజయం సాధించింది. కాబట్టి ఇక్కడ సంజు సామ్సన్ ఖచ్చితంగా ఆడాల్సిన మ్యాచ్, ఎందుకంటే జరుగుతుంది చెపక్లో, చెన్నైలో. సంజు బాగా ఆడితే చెన్నై గెలుస్తుంది. సంజు ఎప్పుడైతే ఫెయిల్యూర్ అవుతున్నాడో ఆ మ్యాచ్ చెన్నై ఓడిపోతుంది. ఇక్కడ సంజుని టార్గెట్ చేస్తారు బౌలర్స్ అందరూ కూడా. ఎందుకంటే సంజుని త్వరగా అవుట్ చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలని ఎంత త్వరగా డౌన్ చేయాలో అంత త్వరగా డౌన్ చేయొచ్చు. ఇక్కడ రుతురాజ్ గాయక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చినప్పటికీ అతని స్ట్రైక్ రేట్ అనేది అంత గొప్పగా ఏమీ లేదు. బ్రేవిస్ నుంచి కాంట్రిబ్యూషన్ రావట్లేదు, వాళ్ళ శివం దుబే నుంచి అనుకున్న కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. వాళ్ళ బౌలర్స్ కొంతవరకు బెటర్గా, ముంబై బౌలర్స్తో పోలిస్తే కొంతవరకు బెటర్గానే ఉన్నారు. అన్షుల్ కంబోజ్ మంచి టచ్లో ఉన్నాడు, లీడింగ్లో ఉన్నాడు, వికెట్ టేకింగ్ బౌలర్స్లో లీడింగ్లో ఉన్నాడు. కాబట్టి అతని నుంచి కాంట్రిబ్యూషన్ అయితే రావచ్చు. గుర్ప్రీత్ సింగ్ అతని నుంచి కాంట్రిబ్యూషన్ రావచ్చు. వాళ్ళకు అఖిల్ హుస్సేన్ లాస్ట్ మ్యాచ్లో ముంబైని 100 రన్స్తో వీళ్ళు ఓడించారు చెన్నై సూపర్ కింగ్స్. అంటే అందులో అఖిల్ హుస్సేన్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్లో కూడా అతని నుంచి ముంబై ఇండియన్స్కి ఏమైనా ట్రబుల్ ఉందా చూడాలి. అతన్ని ఏమైనా ఇబ్బంది పెడతాడా అఖిల్ హుస్సేన్? ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో టపీ అతడే త్వరగా వికెట్స్ తీసి ముంబై ఇండియన్స్ని కోలుకొని దెబ్బతీశాడు. అక్కడ ఎప్పుడైతే చెన్నై సూపర్ కింగ్స్తో 100 రన్స్తో ఓటమి చవి చేస్తారో ఆ ఓటమి తర్వాత ఇంకా ముంబై ఇండియన్స్ పూర్తి స్థాయిగా కోలుకోలేకపోయింది. అదే రివెంజ్ స్టోరీగా ఇక్కడ ఏమైనా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని బీట్ చేస్తుందా చూడాలి. ఇంకా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని అయితే ఇద్దరు కూడా ఈ మ్యాచ్లో ఉండట్లేదు. ఇద్దరు కూడా ఆ గాయాలతో దూరంగా ఉంటున్నారు. ఇంకా సూర్యకుమార్ యాదవ్ పూర్తి స్థాయిగా ఫామ్లో లేకపోవడం ముంబై ఇండియన్స్ని చాలా చాలా ఇబ్బంది పెడుతుంది. తిలక్ వర్మ కొన్ని మ్యాచెస్లో మంచి ఇన్నింగ్స్ ఆడిన పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అయితే ప్రతి మ్యాచ్లో రావట్లేదు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడం అనేది ముంబై ఇండియన్స్ని పూర్తి స్థాయిగా కలవరపెడుతున్న విషయం.
అసలు ఎలాంటి పిచ్చు, ఎలాంటి కండిషన్స్, ఎలాంటి బ్యాటర్ ముందలున్నా గానీ, బుమ్రా అనే వ్యక్తి వికెట్స్ ఇవ్వడం గానీ, యార్కర్స్ ఏయడం గానీ, పరుగులు నియంత్రించడం గానీ చేస్తాడు. అవేవి జరగట్లేదు. బుమ్రా నుంచి యార్కర్స్ పడట్లేదు. బుమ్రా నుంచి పరుగులు కట్టడి కావట్లేదు. విపరీతమైన పరుగులిస్తున్నాడు. బుమ్రా నుంచి వికెట్స్ రావట్లేదు. ముంబై ఇండియన్స్ పూర్తి స్థాయిగా వాళ్ళకి దెబ్బ పడడానికి ఒక పర్టిక్యులర్ రీజన్ బ్యాటర్స్ కంటే కూడా బుమ్రా ఫెయిల్యూర్. ఎందుకంటే బుమ్రాపై ఎక్కువగా ఆధారపడి ఉంది ముంబై ఇండియన్స్ బౌలింగ్. అలాంటి బౌలింగ్‌కి బుమ్రా ఈ మ్యాచ్‌లో మళ్ళీ ఏమైనా ఫామ్‌లోకి వస్తాడా చూడాలి. ఈ మ్యాచ్ అయితే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బట్ ఈ మ్యాచ్‌తో గొప్పగా రిజల్ట్స్ అయితే ఏం మారిపోవు కాబట్టి పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే లేదనే చెప్పొచ్చు. బట్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎప్పుడైనా ఫైట్, ఆ ఫైర్ అనేది గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టింగ్‌గా ఈ సండే మరి ఈ సాటర్డే ఇంట్రెస్టింగ్‌గా అందరూ చూస్తారని కోరుకుందాం. మరి చూద్దాం ఈ మ్యాచ్‌లో ఏం జరగబోతుంది. మరి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి హీట్‌ని ఇవ్వబోతున్నాయి. రిజల్ట్ ఏమవుతుంది? ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకా ఎలిమినేట్ అయిపోయినట్టే. ఎలాంటి సమీకరణాలు, ఎలాంటి అవకాశాలు, ఎలాంటి లెక్కలేసినా కూడా ఇంకా అవకాశాలు ఉండవు. ఈ మ్యాచ్ గెలిస్తే మిగతా 5 మ్యాచెస్‌లో వాళ్ళు కంటిన్యూగా గెలిస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే ఇంకా ఎలిమినేట్ ముంబై ఇండియన్స్. చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళకు కూడా ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్టేజ్ వచ్చేస్తది. ఆ స్టేజి మరి ముంబై ఇండియన్స్ ఇక్కడ విజయం సాధించి గతంలో చేసిన మ్యాజిక్ ఏమైనా చేస్తుందా? చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వాళ్ళేదైనా మ్యాజిక్ చేస్తారా చూడాలి. వీరిద్దరికీ సేమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సేమ్ ఫామ్. బ్యాటర్స్ అందరూ కూడా ఫామ్‌లో లేకపోవడం, వాళ్ళ బౌలింగ్ అంతగా ఫామ్‌లో లేకపోవడం అనేది ఇటు చెన్నైని, ముంబైని ఇబ్బంది పెడుతుంది. మరి ఈ ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇరు జట్ల మధ్య మ్యాచ్ అనేది ఎవరిని ఇబ్బంది పెడుతుంది, ఎవరిని త్వరగా ఎలిమినేట్ చేస్తుంది అనేది చూడబోతున్నాం. చూద్దాం మరి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.